నీ దృష్టికి పాపముగా అనిపించిన ప్రతిదీ పాపం కాదు. నీ మానవ మేధస్సుకు, నీ జ్ఞానానికి పాపంగా అనిపించిన ప్రతిదీ పాపం కాదు. నేను అంటాను, మీరు దూరం నుంచి చూస్తే ఏమవుతుంది? ఆకాశం భూమి ఎక్కడో కలిసినట్టుగా అనిపిస్తుంది కదా. నిజంగా కలుస్తాయా అండి? మీరు రైల్వే ట్రాక్ మీద ఇట్లా నిలబడి చూడండి, దూరంగా పట్టాలు ఒక దగ్గర అట్లా అతుక్కున్నట్లుగా కనపడతాయి. అతుక్కున్నాయా అండి? లేదు. మీరు ఎప్పుడైనా బైక్ మీద వెళ్తున్నప్పుడు, బస్సులో వెళ్తున్నప్పుడు మీరు చూడండి, ఆకాశంలోని చందమామ మనతో కూడా వస్తున్నట్లుగా అనిపిస్తుంది. వస్తాడా అండి? లేదు. ఇవన్నీ మనకు కలిగేటువంటి భ్రమలు. అలాగే కొన్ని విషయాలు కూడా సాతాను నిన్ను భ్రమపరిచి, ఏ పాపము లేని చోట పాపము ఉన్నట్లుగా నిన్ను కలవరపెట్టి తీర్పు తీర్చడానికని నిన్ను తొందర పెడతాడు. ఇప్పుడు ఈ తొందరపాటులో పాపముంది 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 అని వేలెత్తి చూపే నీ వైపుగా నీ మిగతా వేలన్నీ కూడా చూపిస్తున్నాయి. నిన్ను తీర్పులోకి లాగుతున్నాయి, నిన్ను పాపిని చేస్తున్నాయి. ఇప్పుడు చెప్పండి, నీ దృష్టికి పాపం చేసిన వాళ్ళందరూ, నీ దృష్టికి పాపిగా అనిపించిన ప్రతి ఒక్కరు పాపులా? కాదు. నీ అజ్ఞానములో పాపము చెయ్యని వ్యక్తిని పాపిగా నువ్వు మాట్లాడితే తీర్పు తీర్చు నువ్వు పాపివి.